టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఓటు చోరీ కంటే ఎమ్మెల్యేల చోరీ పెద్ద నేరం కాదా అని నిలదీశారు. ఎమ్మెల్యేల చోరీపై మాట్లాడకపోవడం రాహుల్ రెండు నాలుకల ధోరణికి నిదర్శనమని తీయబట్టారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తేనే ఓటు చోరీపై మాట్లాడే నైతిక అర్హత ఉంటుందని స్పష్టం చేశారాయన. దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ఓటు చోరీపై గొంతు చించుకుంటున్న రాహుల్ తెలంగాణలో తమ పార్టీ చేసిన ఎమ్మెల్యేల చోరీపై ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను దొంగలించడం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూని చేయడమేనని కేటీఆర్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ గురించి మాట్లాడుతున్నారు, పదే పదే గొంతు చించుకుంటున్నారు. కానీ ఎమ్మెల్యే చోరీ అనేది దానికంటే పెద్ద నేరం. ఓటరు చోరీయే తప్పైతే మరి 2 లక్షల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేని ఎత్తుకొని పోతే కాంగ్రెస్ పార్టీ సిగ్గులేదా రాహుల్ గాంధీ? నేను అడుగుతా ఉన్నా. మీకు కనీసం సిగ్గుంటే, మీ పార్టీ కనీసం సోయి ఉంటే మీరు స్పందించి 10 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో దొంగతనంగా మీరు ఎత్తుకొని పోయినారో వారిని వెంటనే రాజీనామా చేయించండి. వారిని వెంటనే ప్రజాక్షేత్రంలో ఎన్నికలు ఎదుర్కొనే విధంగా నిర్ణయం తీసుకోండి. లేకపోతే మీకు నైతిక హక్కు లేదు, నైతిక అర్హత లేదు ఓటు చోరీ గురించి మాట్లాడేది. ఓటు చోరీ కంటే కూడా ఎమ్మెల్యే చోరీ 2 లక్షల రెట్లు ఇంకా పెద్ద నేరం. ఇది రాహుల్ గాంధీ గుర్తించాలి, వెంటనే స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.